పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలని నాయకులు అధికారుల మధ్య సమన్వయం అవసరమని ప్రజా సమస్యల పరిష్కారంలో స్థానిక నాయకులు చొరవ చూపాలని కోరడం జరిగింది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఎమ్మెల్యేలే ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలు పరిష్కరించాలని లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే తప్పుడుగా మీ ఆస్తి పేరుని ఇప్పించుకున్నారో ఎంఆర్ఓ గారి రికార్డు నేను చూసి నేను మాట్లాడి చేయిస్తాను. అమ్మా కొత్త పెన్షన్ జనవరిలో వస్తే అప్పుడు పెట్టిస్తాను. ఎంఆర్ఓని పిలిపించి మీకు వెరిఫై చేయించి న్యాయం చేస్తాను. తప్పకుండా చేస్తాను. తప్పకుండా చేస్తాను. నువ్వు రాసి ఇప్పుడు సచివాలయంలో అవసరం పెట్టుకుంటున్నారు కదా, పెట్టుకున్నావా ఓకే రాస్తాను. కమ్యూనిటీ హాల్ అంటే జనరల్గా పెడతాను. టెంపుల్ డెవలప్మెంట్ ఫండ్ ఉండదు, కమ్యూనిటీ హాల్ అయితే ఇస్తాను. ఇది హౌసింగ్ ఉంది, రెగ్యులేషన్కి ఇస్తాను. వచ్చేసిందా ఇచ్చానంటే క్వశ్చన్ ఏదన్నా మ్యూచువల్ అక్కడ వాళ్ళు ఇక్కడ అక్కడ ఓకే సార్. కమ్యూనిటీ వాళ్ళ ఓకే సార్. ఏం చేస్తే రేషన్ కార్డు వస్తుందో ఆ విధంగా పెట్టించి మీరు నెంబర్ ఉంది కదా మాట్లాడు. మ్యూచువల్ ఎవరైనా ఉన్నారు ఇక్కడి నుంచి ఢిల్లీ వాళ్ళు ఎవరు? ఓకే సార్. పార్కులు కానీ అన్నీ కూడా పెట్టాను. ఎక్కడుందో పర్సూట్ చేసి ఇమీడియట్గా శాంక్షన్ చేయిస్తాను. వచ్చండి చేయిస్తాను. ఓకే. ఓకే. అక్కడి నుంచి చెప్పు. నేను చాలా డిలే చేస్తున్నాను పనులు. నేను అర్జున్కి ఇవ్వాలా రేపు నాకు భయం లేదు. కావాలంటే
అనుకోండి, మీకు ఇల్లు ఇవ్వకూడదని కాదు. ఎందుకంటున్నానంటే అది గడ్డ అనుకోండి, గవర్నమెంట్ వాళ్ళు కానీ రాజకీయ నాయకులుగా ఎమ్మెల్యేలు మేము కానీ ఇవ్వలేము. గడ్డ కాకపోతే అక్కడ ఏమని చెప్పు. అందుకే ముందు వెరిఫై చేయమని ఆయన చెక్ చేసి రమ్మని చెప్తుంది. రమాను పంపించు, నాకు సాయంత్రానికి రిపోర్ట్ ఇవ్వండి. ప్రతి శనివారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి శనివారం కూడా ప్రజల దగ్గర అర్జీలు తీసుకుని సీఎం ఆఫీస్, సీఎం డాష్ బోర్డుకి పంపించమని, ఏ స్థాయిలో అయ్యప్ప కార్యక్రమం ఆ స్థాయిలో కంప్లీట్ చేసినట్టుమని ప్రజలకి ఆదేశాలు ఉన్నాయి. మరి మేము ఇవి మన పల్లెకి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో తీసుకుంటున్నాం కాబట్టి అన్ని శనివారాలు పెట్టకపోయినా ఇక నుంచి క్రమం తప్పకుండా ప్రతి శనివారం కూడా ఒక 2-3 గంటలన్నా ప్రజల దగ్గర ఈ అర్జీలు తీసుకుని సీఎం డాష్ బోర్డుకి పంపించి సీఎం ఆఫీస్ నుంచి ఇమ్మీడియట్గా వాళ్ళకి సమాధానం వచ్చే విధంగా ఈ ప్రక్రియ ఉంటుంది. ఏదన్నా భూమి సరిగ్గా పట్టాదారు పాస్ పుస్తకం లేకపోయినా, కొలతలు సరిగ్గా సరిగ్గా జరగకపోయినా, ఎవరన్నా ఆక్రమించుకున్నా, లేకపోతే ఇల్లు లేని వాళ్ళు, పెన్షన్ రాని వాళ్ళు, ఇతరత్ర కరెంటు లేని వాళ్ళు, పట్టాలు చాలా కాలం నుంచి పట్టాలు పొందలేని వాళ్ళు, ఇలా అన్ని రకాల కంప్లైంట్లు కూడా సీఎంఓకి పంపించడం, అక్కడి నుంచి సంబంధిత అధికారులకు పంపించి నేరుగా ఫిర్యాదు చేసిన వాళ్ళకే సమాధానం వచ్చే ప్రక్రియే ఈ ప్రజా దర్బార్. మరి దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాం. ప్రతి శనివారం క్రమం తప్పకుండా ఎప్పుడన్నా అసెంబ్లీ ఉన్నప్పుడు అలాంటప్పుడు అయితే చెప్పలేం, కానీ ఇంకా ప్రతి శనివారం కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రజా సమస్యలు తీరే వరకు ఇది నిరంతర ప్రక్రియ. దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మీడియా మిత్రుల ద్వారా ప్రజలు కోరుకుంటాము. ధన్యవాదాలు.